వెంకీ గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది శైలజ. తొల్లి చుప్పుకే ఇలా మట్టిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. రచ్చ రవి యాంకర్ రవి ఏం చేశారంటే ఒక రోజు ఇద్దరు పక్క పక్కన క్లాస్ లో కూర్చున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. రచ్చ రవి చెప్పాడు, అరే ఏంట్రా నువ్వు నాలాగిస్తున్నావు అంటే టీచర్ వచ్చింది, ఎందుకు మీరు ఇద్దరు గొడవ పడుతున్నారు అంటే, చూడండి టీచర్ నేనేమో పేపర్ అంతా ఖాళీగా ఇస్తున్నాడు, వీడు కూడా సేమ్ నాలాగానే ఇస్తున్నాడు. అదేంట్రా వాడిస్తే నీ ప్రాబ్లం ఏంటి, మరి మీరు కరెక్షన్ చేస్తాక ఇద్దరు కాపీ కొట్టరని చెప్తే ఎవరిది బాధ్యత? అయితే రచ్చరవి వాళ్ళ డాడీ ఏం చేశాడంటే ఒక రోజు సున్నాలు వేసేవాడిని తీసుకురమ్మని చెప్పాడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. అయితే రచ్చరవి ఓకే డాడీ అని చెప్పి వెళ్ళి వచ్చేటప్పుడు, రండి సార్ ఇది మా ఇల్లే, దీనికే వేయాలి సున్నం. ఏంట్రా ఎవరిని తీసుకొచ్చావు నువ్వు? నాకు సున్నాలేసే డాడీ ఇతడే. తర్వాత ఒక రోజు రచ్చరవి పాపం యాంకర్ రవి ఒక ఊరికి వెళ్తాడు. యాంకర్ రవి అడిగాడు, అరే రచ్చ అక్కడ కనబడేది సూర్యుడా చంద్రుడా నాకు అర్థం కావట్లేదురా, నువ్వు చెప్పు. అరే నువ్వేం మాట్లాడుతున్నావురా, అసలే నేను ఊరికి కొత్త, నాకెలా తెలుసుందా ఆయన సూర్యుడా చంద్రుడా అని. రచ్చరవి ఒక రోజు ఏం చేశాడంటే కొత్త షర్ట్ వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నాడు. మా సుధాకర్ పెద్దనాన్న ఏమన్నాడు, అరే రచ్చ సెట్ సూపర్ ఉందా, ఎవరు కుట్టిరా, మీ ఆవిడ కుట్టిందా, కరెక్ట్ కనిపెట్టావు, ఎలా కనిపెట్టావు, అదే రా బటన్స్ కి బదులు ఉక్స్ వేసుకున్నావురా. అయితే రచ్చరవి ఒక రోజు పరిగెట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ దాక్కున్నాడు. అరే ఎందుకు ఇక్కడ వచ్చి దాక్కున్నావు? అదేం లేదండి మా ఆవిడ మీద ఒక రాయి విసిరి నాకు చచ్చిపోతుందని, కానీ సావలేదు, అందుకే నేను ఇక్కడ దాచుకున్నా. అరే ఏం తాకలేదు కదా ఇక్కడ దాచుకున్నావు? మరి అదే నన్ను ఇప్పుడు వచ్చి కొడుతుందేమో అని ఇక్కడ దాచుకున్నానయ్యా. అదేంటి ఆ జోక్ వీళ్ళిద్దరికీ అర్థమైందా? ఆ సోఫాలో కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుందేమో. నేను కూడా అక్కడ మీ ఇద్దరితో కూర్చుంటా. నాకు ఎవరెవరికన్నా జోక్ అర్థం కావాలంటే వచ్చేయండి. అయితే ఒక రోజు కోతిని చూస్తూ రచ్చరవి, అరే కోతి పటాసంటే కామెడీ ఉంటుంది. చెప్పక్క. అయితే పక్కింటో వాడిని చూస్తే, అరే శ్రీముఖి చూసావా వాడిని ఎప్పుడు చూసినా కోతి లాగానే అనిపిస్తాడు. మా నలుగురు వీళ్ళందరూ ఎనగడ్డకి తీసుకెళ్ళి. అవునరా నువ్వు చెప్పింది కరెక్ట్, నిన్ను చూసినప్పుడు కూడా సేమ్ కోతి లాగానే కనబడతావు. ఎంత నవ్విస్తున్నావో అబ్బా. ఒక రోజు ఏం చేశాడు, ఆవుకి కళ్ళద్దాలు పెట్టాడు, పచ్చ పెట్టిండు, ఇగో ఈ కలర్ కళ్ళద్దాలు పెట్టిండు ఆవు. రచ్చరవి నీకెందుకు పెట్టిండు? నాకు పెట్టలే ఆవుకి పెట్టిండు అని చెప్తున్నా. ఎందుకు ఆవుకి కళ్ళద్దాలు అంటే గడ్డి మొత్తం ఎండిపోయింది, పచ్చ కలవడాలని పెట్టినా. హలో రమ్య, అయితే రే తమ్ముడు వీళ్ళు తమ్ముడు ఇట్రా తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్తా తీసుకెళ్ళి. ఒక రోజు చెప్తున్నాడు రవి, చిన్నప్పుడు నాకు ఎట్లా అయిందంటే రా, నేను 20 అంతస్తుల ముందు నుంచి కింద పడ్డరా. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, అప్పుడు ఏం కాలేదారా నీకు? ఏమో రా నాకు అప్పుడు ఏం గుర్తులేదు. అరే వీళ్ళ తమ్ముడు రా. మా శ్రీముఖ గ్యారేజ్ నుంచి జోక్స్ చెప్తే ఇట్లా నవ్వుతారు. నెక్స్ట్ నువ్వే పోతావేమో జాగ్రత్త. ఒకరోజు రచ్చరవి చచ్చిపోయాడు. అయితే వాళ్ళ వైఫ్ అయితే అయ్యో ఎట్లా చచ్చిపోయిండో ఏమో అస్సలు అర్థమైతే వాళ్ళు ఏమేమో చెప్తున్నారు అని చెప్తుంది. యాంకర్ రవి వెళ్ళి అయ్యో పాపం ఎట్లా చచ్చిపోయిండు ఆయన అని అడిగిండు. అంటే ఏం లేదు, బోటు సముద్రం మధ్యలోకి పోయింది, అక్కడ పోయినాక ఆయన టెక్నికల్ ప్రాబ్లం వస్తే నేను ఉన్నాగా నేను చేస్తా అని అన్నాడు. అప్పుడు ఈయన కూడా దిగి అన్ననే పోయిండు.
రచ్చ రవి ఒక రోజు వాళ్ళ వైఫ్ ని కాల్ చేసి అడుగుతున్నాడు, ఏంటి రవి రచ్చ నీళ్లు కాగబెడుతుంటే సౌండ్ వస్తుంది. అరే ఆ మాత్రం తెలియదా అనే నీళ్లు కాగబెడుతుంటే క్రిములు చచ్చిపోతున్నాయి, అందుకనే సౌండ్ వస్తుంది. ఇది ఎవ్వరికి ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని పంపకాలు. ఒక రోజు రచ్చరవి కాలేజ్కి వెళ్ళాడు, సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. అరే నీకు తెలిసిన 3 బూతులు చెప్పరా? టెలిఫోన్ బూత్, మిల్క్ బూత్, ఇంకా పోలీస్ బూత్. దేవత కదలిపో తల్లిగా మిగిలిపో వదలలేక